మెదక్ జిల్లా చేగుంట మండలంలోని ఉల్లితిమైపల్లి గ్రామంలో శ్రీ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో 4వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా ఆలయ కమిటీ మరియు ధర్మకర్త మన బ్రాహ్మణ లక్ష్మీ నరసింహాచారి ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కుల సభ్యులైన పలు గ్రామాల నుంచి భారీ సంఖ్యలో కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అన్న ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మనుబ్రహ్మ లక్ష్మీనరసింహస్వామి మరియు మోత్కూరి వాణిశ్రీ నాగభూషణంచార్యులు, మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులు మరియు గ్రామ ప్రజలు, వివిధ గ్రామాలలోని ప్రజలు పాల్గొన్నారు. చేగుంట మండలం ఈ విశ్వబ్రహ్మ వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ ఇది. దీని 4వ వార్షికోత్సవము. ఏటా దినదిన అభివృద్ధి చెందుతూ ఇప్పటి వరకు కోరిన కోరికలు నెరవేరుస్తున్నాయి. శివాలయం ఉంది. దీని ప్రాంగణంలో వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ ఉన్నది. చాలా బ్రహ్మాండంగా పూజలు, రోజు దీపారాధన అన్నీ చేస్తూ గుడిని ఇంతవరకు డెవలప్ చేసేందుకు మా నరసింహన్న గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఊరి ప్రజలకు కూడా చేదోడు వాదుడుగా ఉండే ఊరు వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు. దీనికి అందరికీ మాకు కృతజ్ఞతలు చెప్తున్నాను. జై జై విశ్వబ్రహ్మ. మండలం చేగుంట, జిల్లా మెదక్. మా గ్రామ సభ్యులందరూ మరియు మా విశ్వకర్మ సంఘము, మా విశ్వకర్మ కుటుంబాలందరూ మా నరసింహన్న గారి ఆధ్వర్యంలో ఘనమైన మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో మనం అన్ని పూజా కార్యక్రమాలు అన్ని చేసుకుంటున్నాము. స్వామివారి కృపతోని గ్రామ ప్రజలందరికీ, విశ్వకర్మ బంధువులందరికీ మేలు జరిగిన ఆయన ఆశీర్వాదాలు ఉండాలని తెలియజేసుకుంటున్నాము. స్టార్ట్. ఈరోజు మన ఉల్లితిమైపల్లి గ్రామంలో 4వ వార్షికోత్సవం శ్రీ గోవిందమామ సమేత శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 4వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇలా ఉదయం అభిషేకములు మరియు రుద్రహోమము మరియు ఇప్పుడు ఘనంగా కళ్యాణ మహోత్సవం జరిపించుకోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ తదుపరి అన్నదాన కార్యక్రమం ఉన్నది. ప్రతి సంవత్సరం వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. గ్రామస్తుల సహకారం ఉన్నది. ఇక ముందు ఈ దినదినంగా అభివృద్ధి కావాలని స్వామివారి కోరుకున్న కోరికలు నెరవేరుస్తున్నాడు. అందరూ కూడా భక్తులు ఘనంగా జరుపుకుంటున్నారు. కృతజ్ఞతలు.